హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అద్భుతం వంటలు. ఈరోజు మీరు చూస్తున్నారు చికెన్ బిర్యానీ. నా స్టైల్లో నేను ఎలా చేశాను అనేది మీకు చూపిస్తున్నాను. నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందనమాట, చాలా టేస్టీగా ఉంది. ముందుగా చికెన్ని చక్కగా పసుపు ఉప్పు వేసి చక్కగా బాగా కడిగేసుకున్నాను. తర్వాత దానిలోకి మసాలాలన్నీ యాడ్ చేసుకుంటున్నాను. ఉప్పు, కారం, అల్లం పేస్ట్, అలాగే కొన్ని బిర్యానీ దినుసులు, ఇవన్నీ కూడా దానిలోకి యాడ్ చేసుకుని కాస్త గరం మసాలా, అదేవిధంగా కొన్ని పుదీనా ఆకులు ఇవన్నీ వేసేసి కాసేపు చికెన్ని ఆ మసాలాల్లో నానబెడతాను. ఒక అరగంట సేపు పక్కకు పెట్టేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకుని మూత పెట్టుకుని అరగంట సేపు పక్కకు పెట్టుకోవాలి. ఇక ఇప్పుడు బాండీ పెట్టేసుకుని బాండీలోకి కొన్ని కావాల్సినటువంటి బిర్యానీ దినుసులు వేసేసుకుని అవి వేగిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకుని, ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకుని మీకు ఎంత అయితే ఇష్టం ఉంటుందో ఆ మేరకు ఆనియన్స్ని వేసుకోండి. నేనైతే కొన్నే వేసాను అనమాట. సో ఆనియన్స్ కూడా చక్కగా వేగిన తర్వాత పక్కకు పెట్టుకున్నటువంటి చికెన్ని కలిపేసుకున్నాను. చికెన్ని వేసేసుకుని మూత పెట్టేసుకుని 5 నిమిషాల తర్వాత మూత తీసాను అనమాట. చూసారా, ఈ విధంగా చికెన్లోంచి బాగా వాటర్ అయితే వచ్చిందనమాట. సో ఆ వాటర్ అంతా పోయేంత వరకు మనము చికెన్ని కలుపుతూ ఉండాలి. ఈలోపు నేను మామూలు రైస్నే తీసుకున్నాను, బియ్యాన్ని. ఎంత వాటర్ తీసుకుంటున్నాను అనేది చూడండి. పైన ఉంటుంది కదా మనకి, పైన లైన్ ఫింగర్స్కి మన పైన లైన్ వరకు తీసుకోవాలన్నమాట. సో ఆ విధంగా మనం వాటర్ అలా కొలత తీసుకుంటే నార్మల్ బియ్యమే, మనం ఎప్పుడు పెట్టుకునే బియ్యమేనమాట. సో మనకు తెలుస్తుంది కదా ఎన్ని వాటర్ పడతాయో బియ్యానికి అని చెప్పి. దానికోసం బియ్యాన్ని శుభ్రంగా వాష్ చేసేసుకొని వాటర్ పోస్తున్నాను అనమాట, చూసుకుంటున్నాను. సో అది అక్కడ వరకు పై లైన్ వరకు ఫింగర్స్కి వచ్చిన తర్వాత అది పర్ఫెక్ట్ అనమాట. వాటర్ అన్నీ సరిపోతాయి. సో ఇక్కడ చూసారా వాటర్ అన్నీ పోయాయి అనమాట. ఇప్పుడు ఇక ఈ బియ్యాన్ని అందులో వేసేసుకోవడమే. బియ్యాన్ని నానబెట్టాల్సిన పని లేదు. నేను జస్ట్ కొలత కోసం ఈ విధంగా సపరేట్గా పెట్టుకున్నా. బియ్యాన్ని మాత్రమే ఎందుకు వేస్తున్నానంటే కొంచెం బియ్యం దానిలో కాస్త అలా కలిపితే కొంచెం టేస్ట్ బాగుంటుంది అనే ఉద్దేశంతో ఫస్ట్ బియ్యాన్ని వేసి 2 నిమిషాలు ఆగిన తర్వాత ఆ బియ్యం వాటర్ని కూడా పోసేస్తాను అనమాట. సో చూడండి, మొత్తం ఆ వాటర్ని కూడా వేసేసాను. వేసేసి ఇప్పుడు కాస్తంత మనము హాఫ్ లెమన్ని వేసుకుంటే ఏంటి అంటే బియ్యం అతుక్కోకుండా చక్కగా పలుకు పలుకుగా వస్తుందన్నమాట లెమన్ వేసుకోవడం వల్ల. అది బెనిఫిట్. సో ఇక్కడే మనము ఉప్పు సరిపోయిందా లేదా అనేది చూసుకోవాలి. ఒకవేళ చాలకపోతే రైస్కి సరిపడగా ఎంత పడుతుందో అంతా మనం ఇక్కడే కలిపేసుకోవాలి. సో మూత పెట్టేసి నేనైతే ఈ విధంగా చేశాను. దమ్ బిర్యానీ లాగా పాన్ మీద బాండీ పెట్టేసి మూత పెట్టి దానిపైన బరువు పెట్టాను అనమాట. సో చూసారా, హాఫ్ అన్ అవర్ తర్వాత ఫ్లేమ్ సిమ్లో పెట్టి ఉంచాను అనమాట. హాఫ్ అన్ అవర్ తర్వాత తీస్తే చూడండి ఈ విధంగా వచ్చిందో. చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.